అందరికీ నమస్కారం. నేను మీ వ్యవసాయ అధికారి. మనకు కిసాన్ అగ్రి షో ఫిబ్రవరి 1 నుండి ఈ నెల 3వ తారీఖు వరకు మనకు హైటెక్స్ గ్రౌండ్ హైదరాబాద్ నందు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ కొత్త సాంకేతిక విధానాల గురించి, అదేవిధంగా వ్యవసాయ రంగంలో మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్నటువంటి మార్పుల గురించి మనం ఎప్పటికప్పుడు నిరంతరం అప్డేట్ చేసుకోవడానికి రైతులకు ఇదొక సువర్ణ అవకాశం. దీనికి ఆన్లైన్ ద్వారా మనం ఉచితంగా పాస్ పొంది మనము లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీంట్లో మనకు 3 రోజుల పాటు డిఫరెంట్ అంశాలపైన మనకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల సంబంధిత వ్యవసాయ నిపుణుల చేత మనకు డీటెయిల్స్ అవగాహన సదస్సులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లో మనకు ఫార్మ్ మెషినరీకి సంబంధించి కానీ, ఇరిగేషన్ అంటే నీటిపారుదల విషయాన్ని గురించి కానీ, వ్యవసాయ యాంత్రికరణలో వాడేటువంటి ఇంప్లిమెంట్స్ కానీ, దాంట్లో వచ్చేటువంటి కొత్త టెక్నాలజీస్ కానీ, అదేవిధంగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో వస్తున్నటువంటి స్టార్టప్స్, అదేవిధంగా ఇన్నోవేషన్స్ అంటే కొత్త ఆవిష్కరణల గురించి, మరియు ట్రాక్టరు మరియు అనుబంధ వాటి పరికరాల గురించి, అదేవిధంగా ప్లాస్టికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్నటువంటి వివిధ రకాల ప్లాస్టిక్ గురించి, అదేవిధంగా ఆన్లైన్ విధానంలో వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని వాడడం గురించి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్, వ్యవసాయంలో ఉపయోగించేటువంటి వివిధ రకాల ఎరువులు, పురుగు మందులు, వాటిలో ఉండేటువంటి కొత్త ఆవిష్కరణలను గురించి, మరియు మొబైల్ సంబంధించి యాప్స్ ద్వారా మనం వ్యవసాయాన్ని సులభతరం చేసుకునే విధంగా మరియు ఇట్లాంటి అంశాలపైన మనకు దాదాపుగా 180 స్టాల్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది. స్టాల్స్ విజిట్ చేయడంతో పాటుగా అక్కడికి వచ్చిన రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలపై డీటెయిల్గా వాళ్లకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మనకు మొదటి రోజు ఆయిల్ ఫామ్ కల్టివేషన్ గురించి, అదేవిధంగా మామిడిలో వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీస్ గురించి, అదేవిధంగా పండ్ల తోటల్లో పోస్ట్ హార్వెస్టింగ్ అంటే పంట తర్వాత మనం తీసుకోవాల్సిన చర్యల గురించి వివిధ స్పీకర్స్ అంటే అగ్రి ఎక్స్పర్ట్స్ వాళ్ళ అమూల్యమైన సందేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి నమూనా ఆవశ్యకత, వాటి ఉపయోగాల గురించి, అదేవిధంగా సమగ్ర పోషక యాజమాన్యాల గురించి, మరియు వెజిటేబుల్ కల్టివేషన్ కూరగాయ పంటల సాగు విధానాల గురించి మొదటి రోజు డీటెయిల్గా మనకు అవగాహన కార్యక్రమం ఉండే అవకాశం ఉంటుంది. రెండో రోజు మనకు రోల్ ఆఫ్ అర్బన్ గార్డెన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే, అదేవిధంగా ఫైనాన్షియల్ సోషల్ ఆస్పెక్ట్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత గురించి, అదేవిధంగా టెర్రాస్ గార్డెన్ గురించి, గో ఆధారిత వ్యవసాయం గురించి, అదేవిధంగా మన కూరగాయ పంటల గురించి వివరించే అవకాశం ఉంటుంది. 3వ తారీఖు రోజు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అంటే రైతు సంఘాల గురించి, అదేవిధంగా పపాయ మరియు వాటర్ మెలన్ కల్టివేషన్ గురించి, మరియు డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్లో పెస్ట్ అండ్ డిసీజెస్ గురించి, అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ వ్యవసాయంలో వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీస్ గురించి మనము డీటెయిల్గా డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటూ కొత్త టెక్నాలజీని ఆపాదించుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను.